ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం చర్చిస్తున్నది శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే గ్రంథం మనం చర్చిస్తున్నాం. మీ అందరికీ తెలుగు అవుతుంది కదా? ఓకే, రైట్. సో మీలో ఎవరైనా ఈ గ్రంథం చదివారా? పుస్తకం చదివారా ఎవరైనా? స్పీకింగ్ స్ట్రాంగ్లీ ఇన్ శ్రీల ప్రభుపాద సర్వీస్ విన్నారా? అదొక పుస్తకం ఉందని. రైట్, సరే. అయితే ఇది ఇంకా తెలుగులోకి అనువాదం కాలేదు కాబట్టి ఇంగ్లీష్ అర్థం కాని వారి కోసం దీనిని తెలుగులో మనం అనువాదం చేసుకుంటూ చర్చిస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పటికే మొదటి అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు రెండో అధ్యాయం పేరు ఏమిటంటే రాజీ పడేది లేదు అని చెప్పి, అంటే నో కాంప్రమైజ్, రాజీ పడేది లేదు. అయితే దృఢంగా మాట్లాడడం అంటే, గట్టిగా మాట్లాడడం అంటే దానిని రెండు రకాలుగా మనం విభజించవచ్చు అనమాట. అంటే స్ట్రాంగ్గా మాట్లాడడం అంటే దృఢంగా గట్టిగా మాట్లాడడం అనే దాన్ని రెండు వర్గాలుగా మనం దాన్ని పరిగణించవచ్చు. మొదటిది ఏమిటంటే ఈ కృష్ణ చైతన్య సందేశాన్ని చాలా స్పష్టంగా అవతల వారికి చేర్చడం, దానిని దృఢంగా మాట్లాడడం అని చెప్పి అంటాం. రెండవది బలంగా రెచ్చగొట్టే విధంగా సందేశాన్ని అందించడం, ఇది రెండవ విభజన. ఈ రెండింటినీ కూడా గట్టిగా మాట్లాడడం, దృఢంగా మాట్లాడడం అని అంటారు. అయితే దృఢంగా మాట్లాడడం యొక్క సారం మొదటి దానిలో ఉంటుంది. మొదటి దానిలో అంటే ఈ కృష్ణ చైతన్య సందేశాన్ని స్పష్టంగా అవతల వారికి అందించడం, అది అసలైనటువంటి సారం. మరి కృష్ణ చైతన్య సందేశం ఏదైతుందో అది స్వభావరీత్యా చాలా దృఢమైనటువంటిది, చాలా స్పష్టమైనటువంటిది. మరి ఆ సందేశాన్ని నిజంగా ప్రచారం చేయడం అంటే అది కూడా చాలా దృఢంగా, చాలా స్పష్టంగా జరగాలి, ఎలాంటి రాజీ లేకుండా. ఎందుకంటే మరి కృష్ణ చైతన్య సందేశం అనేది చాలా దృఢమైనది, చాలా స్పష్టమైనది. ఎలా? మనం మొట్టమొదటి విషయం ఏం చెప్తాం? నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పుకుంటాం. అది ఎంతమందికి నచ్చుతుంది? అరే ఇదేమిటి, నేను శరీరం అని అనుకున్నాను, శరీరం అనుకుని చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను నేను, కానీ మీరు అసలు నేను శరీరమే కాదని చెప్తున్నారు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఆలోచించకూడదు. మరి ఏం చేయాలి? శాస్త్రాన్ని చెప్పినట్టుగా చేయాలి కదా, ఒకరు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఇది కూడా చాలా కష్టం. సో అందుచేత మరి అలాగే 4 విధి నియమాలు ఉన్నాయి మనకి. మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు. ఇవన్నీ ఎంతమందికి నచ్చుతాయి చెప్పండి? బహుశా మనం ఎక్కడన్నా ఒక పోస్టర్ పెట్టామనుకోండి, ఇలా ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇవి: నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్ అని చెప్పి పెడితే, పబ్లిక్గా బోర్డు పెడితే ఎవడో ఒకడు దాన్ని చింపేస్తారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి కృష్ణ చైతన్య సందేశం అది స్వభావరీత్యా చాలా దృఢంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. మరి ఆ సందేశాన్ని నిజంగా ప్రచారం చేయడం అంటే అది కూడా తప్పనిసరిగా దృఢంగా జరగాలి, స్పష్టంగా జరగాలి, ఎలాంటి రాజీ లేకుండా జరగాలి. రాజీ పడడం అంటే ఏమిటి? ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా చెప్పకుండా దాన్ని కొంచెం తగ్గించి చెప్పడం అనమాట. లేకపోతే ఇంకొక మాట కూడా వాడతారు ఇక్కడ,
లేదా అస్పష్టంగా చెప్పడం. చూడండి, కొన్నిసార్లు మనం చూస్తుంటాం ప్రవచనంలో ఏదన్నా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అవతల వాడు దాన్ని అంటే అది ఎందుకులే, అది చెప్తే అందరూ బాధపడతారో లేకపోతే వేరే వేరే అనుకుంటారేమో అనుకున్నప్పుడు దాని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఉంటుంది కాదు, బీటింగ్ అరౌండ్ ద పుష్ అని చెప్పి అంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ కన్ఫ్యూజ్ చెప్పండి, అర్థమవుతుంది కదా. సో కాబట్టి కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడడం, లేకపోతే కావాలని అక్కడ ఇచ్చినటువంటి సందేశాన్ని తప్పుగా చెప్పడం. అంటే కృష్ణుడు మరియు ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని తప్పుగా చెప్పడం కానీ, కావాలని, లేదా దాన్ని డొంక తిరుగుడు విధానంలో ఏదో చెప్పడం అని, లేకపోతే దాన్ని అంత విలువైనది కానట్లుగా చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకి మనం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల్లో ఎక్కడ చూసినా సరే ప్రతి పేజీలో కూడా వర్ణాశ్రమం అని కనిపిస్తుంటుంది. దాన్ని ఏదేదో చెప్తుంటారులే తర్వాత వేరే విషయానికి అని చెప్పడం ఒకటి. రెండవది, వర్ణాశ్రమం అంటే ఇదిగో మీరు అందరూ చేస్తున్నదే వర్ణాశ్రమం, ఆల్రెడీ మీరు సిటీల్లో ఉన్నారు, ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేస్తున్నారు, అదే వర్ణాశ్రమం అని చెప్పొచ్చు. లేకపోతే వర్ణాశ్రమం అంటే అది చైతన్య మహాప్రభు తిరస్కరించారని చెప్పొచ్చు. ఈ మూడు విధాలుగా చెప్పొచ్చు, ఇది ఒక ఉదాహరణ. మరి భగవద్గీత యొక్క సమస్త ఈ మొత్తం సందేశం అంతటి నుండి మనకి కనిపించే విషయం ఏంటంటే, కృష్ణుడు అర్జునుడిని ఈ నాస్తిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారిని నాశనం చేయమని చెప్పి ఏం చేస్తున్నాడు, ఎగ్జార్టింగ్ అంటే బలవంతం చేస్తున్నాడు అన్నమాట. చంపాల్సిందే నువ్వు, ఈ కౌరవులందరినీ కూడా, ఎవరైతే విపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపాల్సిందే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు. మన భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది అదే 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలకి చివరిలో వస్తుంది, తస్మాద్ అపరిహార్యార్థే అత్వం శోచితుమర్హసి, కాబట్టి నువ్వు బాధపడకూడదు, కాబట్టి యుద్ధం చేయాలి, నువ్వు లేచి నిలబడు అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజీ పడడం అంటే ఏవైతే తప్పుడు అభిప్రాయాలు ఏవైతే ఉంటాయి జనానికి, ఉదాహరణకి మనం కృష్ణుడు భగవంతుడు అని చెప్తూ ఉండొచ్చు, కానీ సాయిబాబా దేవుడు కాదు అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే కేవలం కృష్ణుడు భగవంతుడు మాత్రమే అని చెప్తూ ఉంటాం, చాలా చోట్ల అదే చెప్తారు, కానీ ఎవరు భగవంతుడు కాదు అనేది కూడా మనం చెప్పాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఒకవేళ మనం ఏది తప్పో చెప్పకపోతే అది కూడా ప్రచారంలో రాజీ పడడమే అని చెప్పి అంటున్నారు. చాలా చోట్ల అంటారు, స్వామి ఏం చేయాలో చెప్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడతారు, కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది చెప్పొచ్చు కదా, వాళ్ళని మీరు ఎందుకు తిడతారని అడుగుతుంటారు చాలా. సో అలా ఉండొచ్చు కదా, మీరు ఇవన్నీ ఎందుకు, మీకు అందులో ఉన్నది చక్కగా చర్చించి కృష్ణలీల చెప్పొచ్చు కదా, వాడెవడో ఏదో పోయాడు మీకు ఎందుకు వాడి గురించి, ఇలా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రకరకాల తప్పుడు అభిప్రాయాలు లేకపోతే మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించడంలో మన విఫలమైన అది కూడా రాజీ పడడంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే నిజమైనటువంటి ప్రచారం అంటే ఏమిటంటే పోరాటం అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం అలాంటి ఏవైతే చూడండి 2 ఉన్నాయి మనకి, ఏమిటవి, ప్రేమ ప్రచార్ పాషండర్థనం అని చెప్పి అంటారు. ప్రచారం అంటే ఏం చేయాలి, మనం ఈ యొక్క హరినామాన్ని అలాగే భగవతత్వాన్ని ప్రచారం చేయాలి. అలాగే పాషండధనం అంటే ఏమిటి, ఏదైతే కాదో దాన్ని అణచివేయాలి, ఏది సరే చెప్పాలి, ఏది సరికాదు కూడా చెప్పాలి. కాబట్టి ఏది సరికాదో మనం చెప్పకపోయినా సరే మనం ఆ పోరాటాన్ని తప్పించుకున్నట్టే అనమాట. ఎలాగంటే ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం అంటే ఏమిటి, కేవలం అవతల వాళ్ళు విసిరే బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమేనా, లేదా మనం కూడా బాణాలు వేయాల్సి ఉంటుందా, మనం కూడా బాణాలు వేయాలి కదా, అవునా కదా. 2 యుద్ధం అంటే, అంతేగాని నేను ఎవరి మీద బాణాలు వేయను, నా మీదకి ఎవరైనా వేస్తే నేను అడ్డం పెట్టుకుంటాను, దట్ ఈస్ నాట్ ఇట్ ఇన్ సెల్ఫ్ వార్. అవతల వాళ్ళు వేసే బాణాలని మనం అడ్డం పెట్టుకోవాలి, అలాగే మనం కూడా అవతల వాళ్ళ బాణాలు వేయాల్సి ఉంటుంది, అప్పుడు ఇది యుద్ధం అవుతుంది. కాబట్టి ఒకవేళ మనం ఏదైతే మంచి ఉందో ఈ ప్రేమ ప్రచారం మాత్రమే చేస్తాం, పాషండదలను మేము చెయ్యమని అనుకుంటే కనుక అది యుద్ధాన్ని తప్పించుకున్నట్టు అవుతుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ జీవహింస అనేటువంటి పదం ఇక్కడ
శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారంటే ఈ విషయాన్ని చైతన్య చరితామృతంలో ఆ, ఒక శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈ జీవహింస అంటే ఏమిటంటే ఇతర జీవుల పట్ల అసూయ. ఈ జీవహింస అంటే వాస్తవంగా దాని అర్థం ఏమిటంటే కృష్ణ చైతన్య ప్రచారాన్ని ఆపేస్తే దాన్ని జీవహింస అంటారు. మనం జీవహింస అంటే ఏమనుకుంటాం? జీవులను గాయపరచడం, జీవులను చంపడం, ఇదే జీవహింస అనుకుంటాం. కానీ ఇక్కడ జీవహింస అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు? కృష్ణ చైతన్య ప్రచారాన్ని ఆపడం, అది వాస్తవంగా జీవహింస. ప్రచార కార్యాన్ని పరోపకారము అని చెప్పి వివరిస్తారనమాట. అంటే ఇతరులకు క్షేమాన్ని కూర్చేటువంటి కార్యం చేయడం. ఎవరైతే భక్తియుత సేవ యొక్క ప్రయోజనాల విషయంలో అజ్ఞానులై ఉంటారో వారికి ఖచ్చితంగా ప్రచారం చేయడం ద్వారా వారిని మనం విద్యావంతులను చేయాలి. ఎందుకని జనం ఎవరు కూడా భక్తియుత సేవ తీసుకోవడం లేదు? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఎప్పటి వరకు కొనరు? ఆ యొక్క వస్తువు యొక్క ఉపయోగం ఏమిటో తెలియనంత వరకు. అంటే వాడు ఏమనుకుంటున్నాడు? నాకు అవసరం లేదని అనుకుంటున్నాడు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అంతా కూడా ఎలా నడుస్తుంది చెప్పండి? వాస్తవంగా ఆ వస్తువు అవసరం లేదు, కానీ వాడు ఎలా చూపిస్తాడంటే ఈ వస్తువు నువ్వు వాడకపోతే నువ్వు ఒక ఫూల్వి అన్నట్టుగా చూపిస్తాడు. అంతే కదా. నాకు బాగా గుర్తు, చిన్నతనంలో అందరూ గ్రామాల్లో మన వేప పుల్ల పెట్టి పళ్ళు తోముకునేవారు, లేకపోతే పళ్ళ పొడి, లేకపోతే బొగ్గు పొడి, వీటితో అందరూ కూడా పళ్ళు తోముకునేవారు. కానీ ఎలా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశారంటే ఎవరైతే బొగ్గు వాడతారో వాళ్ళ పళ్ళు ఏదో రాక్షసుల పళ్ళు లాగా నల్లగా ఉంటాయని అలా అడ్వర్టైజ్ చేశారనమాట. లేకపోతే ఎవడైతే వేప పుల్ల పెట్టి తోముకుంటాడో వాడి పళ్ళుని పుచ్చిపోయినట్టు ఉంటాయని. ఇంకా వాళ్ళు ఎలా చూపించేవారంటే మనకి ఇది వాల్నట్ ఉంటుంది తెలుసు కదా, వాల్నట్. ఆ వాల్నట్ అడ్వర్టైజ్మెంట్ వాడు ఇలా పెట్టి కొరుకుతాడన్నమాట. వాడు ఏం చెప్తాడంటే కోల్గేట్ వాడినవాడు కొరుకుతాడు, కోల్గేట్ వాడినవాడు కొరికితే పన్నుడు వచ్చేస్తుంది అనమాట. అలా చూపిస్తాడు. కానీ యాక్చువల్గా ఆపోజిట్ కరెక్ట్. అర్థమవుతుంది కదా. ఇంకొక అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపించేవారంటే చెరుకు కర్ర ఉంటుంది కదా, దాన్ని కోల్గేట్ వాడినవాడు నవిలేస్తుంటాడు అనమాట. సో అది వాస్తవానికి బ్రష్ అండ్ పేస్ట్ ఆర్ అన్నెసెసరీ. బ్రష్ అండ్ పేస్ట్ అనేవి అవి అవసరమే లేదు వాస్తవానికి. కానీ దాన్ని అడ్వర్టైజ్ చేసి ఎలా ఇప్పుడు అందరికీ నేర్పించారో, బ్రష్ అండ్ పేస్ట్ లేకుండా ఎవరైతే పళ్ళు తోముకుంటారో వాళ్ళంతా కూడా వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్, లేకపోతే వాళ్ళు అబారిజన్స్ అన్నట్టుగా చెప్తారు. అర్థమవుతుంది కదా. ఓకే, హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే, సో కాబట్టి ఎలా చూపిస్తారంటే వాళ్ళంతా నిరుపయోగమైనటువంటి అన్నట్టుగా, అంతేనా కదా. అందుచేత ఏమిటంటే ఆ వస్తువు అవసరం లేకపోయినా అది మనకు అవసరం అని ప్రచారం చేయడం వేరు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏమిటి? నిజంగా అది అవసరం ఉంది భక్తియుత సేవ అనేది. కానీ జనం ఏమనుకుంటున్నారు? అది మనకు అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది క్రికెట్ ఆడడం అంటే ఇష్టం, కొంతమందికి మూవీస్కి వెళ్ళడం అంటే ఇష్టం, కొంతమందికి ఇంకేదో ఇష్టం. అలాగే వీడికి భక్తి అంటే ఇష్టం. అంటే ఇంత సంథింగ్ ఆప్షనల్, ఇది ఒక హాబీ అనుకుంటారు. ఏదో హాబీ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది మనకు అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రచారం అంటే ఏమంటున్నారంటే ఎవడైతే ఇది నాకు అవసరం లేదని అనుకుంటాడో వాడికి మనం ఏం తెలియజేయాలంటే ఇదే అత్యవసరమైనటువంటిది, ఇదే నువ్వు చేయాల్సింది, మిగతావన్నీ కూడా అవసరం లేనివి అని మనం తెలియజేయాలన్నమాట వాడికి. అది ప్రచారం అంటే అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రచారం అంటే ఎలా ఉంటుందంటే యాడ్ కృష్ణ టు వాట్ ఎవర్ యూ డూ, అంతే కదా. నువ్వు ఏదైతే చేస్తావు నీ లైఫ్లో దానికి కృష్ణుని యాడ్ చేయి. ఎలాగో తినాలి కాబట్టి వై డోంట్ యూ టేక్ కృష్ణ ప్రసాదం, ఎనీవే యూ హ్యావ్ టు వర్క్, వై డోంట్ యూ గివ్ యువర్ మనీ డొనేషన్ టు ద టెంపుల్. సో ఇట్లా రకరకాలుగా చెప్తారు. బట్ మనం చెప్పాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు డూ ఓన్లీ వాట్ కృష్ణ సేస్. కృష్ణుడు చెప్పిందే నువ్వు చేయాలి, అర్థమవుతుంది కదా. అది మనం కన్వే చేయాలి. అలా కాకుండా ఓకే వాట్ ఎవర్ లెవెల్ యూ వాంట్ టు డూ యూ జస్ట్ డూ, ఇట్స్ ఓకే, ఏదైనా పర్వాలేదు. అంటే పూర్తిగా ఫుల్ టైం అంటే
పూర్తిగా జీవితాన్ని భగవత్ సేవకు అంకితం ఇవ్వడం కూడా ఒకటే, అలాగే ఎక్కడో కంపెనీలో ఉద్యోగం చేసి నీ జీతాన్ని తీసుకొచ్చి టెంపుల్కి ఇచ్చినా ఒకటే, బోత్ ఆర్ సేమ్ అని చెప్తే దట్ ఈస్ రాంగ్. బికాస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు ఒకటి కాదన్నమాట. దట్ ఈస్ యాక్సెప్టెడ్, దట్ ఈస్ నాట్ రిజెక్టెడ్, ఓకే, బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. అంటే మనకు నచ్చినటువంటి పని చేస్తూ వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడం అనేది దట్ ఈస్ దేర్ ఇన్ శాస్త్ర, అది కూడా శాస్త్రాల్లో ఉంది, దట్ ఈస్ వన్ లెవెల్. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ కృష్ణ సేస్. ఓకే, సో ఇది ఆ స్పష్టత మనం తెలియజేయాలన్నమాట. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఓకే నేను ఏం చేస్తున్నాను, నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది మన వాళ్ళకి అర్థం కాదు. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రచారం ద్వారా మనం విద్యావంతులను చేయాలి. ఎవరైతే భక్తియుత సేవ చేయడం యొక్క ప్రయోజనాల విషయంలో అజ్ఞానులై ఉంటారో వారిని మనం విద్యావంతులు చేయాలి ప్రచారం చేయడం ద్వారా. ఒక వ్యక్తి ప్రచారం మానేసి ఏకాంత స్థలంలో కూర్చొని ఉన్నాడు అనుకోండి, అతడు భౌతికమైనటువంటి కార్యాల్లో నిమగ్నం అవుతున్నట్టు అని చెప్తున్నారు. అంటే నేను ప్రచారం చేయను, నా జపం మీద నేను చేసుకుంటాను అని అనుకుంటే కనుక ఏకాంత స్థలంలో కూర్చొని ఉంటే అప్పుడు అది వాడు భౌతికమైన కార్యాల్లో నిమగ్నమైనట్టు. ఒకవేళ ఎవరైనా మాయావాదులతో రాజీ పడాలనుకుంటే అతడు కూడా భౌతిక కార్యాలు నిమగ్నమైనట్టు. మరి భక్తుడు అనేవాడు ఎన్నడూ కూడా అభక్తులతో రాజీ పడకూడదు అని చెప్తారు. అభక్తులతో ఇప్పుడు కూడా రాజీ పడకూడదు అని చెప్పారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు మనం చూసినట్లయితే ఆయన యొక్క శ్రీల ప్రభుపాదుల వారి గురువుని ఓకే ఎనివే అది ముందు టెస్ట్ చేయాలి అసలు ఎలా వచ్చేస్తున్నాను. నో ప్రాబ్లం. శ్రీల ప్రభుపాదుల వారి గురువు ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆయనని ఆచార్య కేసరి అనేవారు. ఆచార్య కేసరి, కేసరి అంటే లైన్, సో దాన్ని ఇంగ్లీష్లో లైన్ గురువు అని చెప్పనేవారు. మరి సింహం అంటే ఎలా ఉంటుంది తెలిసిందే కదా, ఎంత తీవ్రంగా ఉంటుంది. మరి తన సింహము వంటి గురువు యొక్క పరిపూర్ణ సేవకునిగా ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనేవారంటే ఎవరైనా రాజీ పడితే కనుక ప్రచారంలో వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని అనేవారు, గుడ్ ఫర్ నథింగ్ అనేవారు. వీడు రాజీ పడుతూ ప్రచారం చేస్తున్నాడ, దెన్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్ అనేవారు. మరి అలా శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నడూ కూడా రాజీ పడలేదన్నమాట. అలాగే తన శిష్యులు కూడా ఎప్పుడు రాజీ పడాలని ఆయన కోరుకోవాలి ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు 1972లో జనవరి 3వ తారీఖున రాసిన ఒక లేఖలో ఆయన ఏమంటారంటే, వాస్తవం ఏమిటంటే భారతదేశంలో నేను ఒక్కడనే ఇప్పుడు బహిరంగంగా విమర్శిస్తున్నాను. ప్రభుపాదుల వారు అంటున్నారు, కేవలం దేవతారాధనని మాత్రమే కాదు, నిరాకారవాదాన్ని మాత్రమే కాదు, ఏదైతే సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగతి పొందడానికి తక్కువ అవుతుందో అలా తక్కువ పడిన ప్రతిదాన్ని కూడా నేను విమర్శిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నేను ఒక్కడనే విమర్శిస్తున్నాను భారతదేశంలో. మా గురు మహారాజ్ ఎన్నడూ కూడా తన ప్రచారంలో రాజీ పడలేదు, అలాగే నేను కూడా రాజీ పడను, అలాగే నా విద్యార్థులు కూడా ఎప్పుడు రాజీ పడకూడదు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనందరం కూడా చాలా దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఇతరులందరూ కూడా ఆయన యొక్క అంశలు అని. ఈ విషయాన్ని మన సమస్త ప్రపంచానికి చాలా ధైర్యంగా ప్రకటించాలి అని చెప్పి అంటున్నారు. మా గురువు రాజీ పడలేదు, నేను రాజీ పడలేదు, నేను రాజీ పడను, నా శిష్యులు కూడా రాజీ పడకూడదు అని చెప్పి అంటున్నారు. ఇది ప్రభుపాదుల వారు ఒక లేఖలో రాసిన విషయం. మనం ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ మనం వాటిని పట్టించుకోం, మనం ఎన్నడూ కూడా రాజీ పడం. ప్రభుపాదుల వారు అంటున్నారు మరొక చోట, ఇక్కడది ఒక సంభాషణలో, ఒక రూమ్ కాన్వర్సేషన్లో 1976లో జరిగిన ఒక రూమ్ కాన్వర్సేషన్లో ప్రభుపాదులు ఏమంటున్నారంటే, వీఆర్ ఫేసింగ్ సో మెనీ డిఫికల్టీస్, మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ మనం వాటిని పట్టించుకోం, మనం ఎన్నడూ కూడా రాజీ పడం. నా విద్యార్థులు కూడా ఎన్నడూ కూడా రాజీ పడరు. నేను ఎందుకు రాజీ పడాలి? నేను సత్యం మాట్లాడుతున్నా అనేటువంటి విషయంలో నాకు దృఢ విశ్వాసం ఉన్నప్పుడు నేను ఎందుకు రాజీ పడాలి?
ఎవరైతే వారు మాట్లాడే విషయంలో అంటే వారి యొక్క స్థానం విషయంలో విశ్వాసం కలిగి ఉండరో వాళ్ళే రాజీ పడతారు. అంటే వాడు చేసే పని పట్ల ఎప్పుడైతే వాడికి విశ్వాసం ఉండదో, పూర్తి నమ్మకం ఉండదో, అప్పుడు వాడు రాజీ పడాలి. అందుకని నేను ఎందుకు రాజీ పడాలి? రూపాయల ద్వారా ఎవరికైతే వాడు అసలు ఎక్కడ నిలబడి ఉన్నాడో వాడికి తెలియని వాడు రాజీ పడాలి. కానీ నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు రాజీ పడాలి? ఇతరులు వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకునేవాడి. కానీ ఇదే మన యొక్క స్థానం. మనం ఎప్పుడు కూడా రాజీ పడము అని చెప్పి అంటారు. ఇంకా అంటున్నారు ప్రభుపాదులు వారు. ఇది మరొక చోట, ఇది ఎక్కడ ఒక లెక్చర్లో, ఒక ప్రవచనంలో 1972లో ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మీరు భగవత్ చైతన్యం యొక్క వాస్తవమైనటువంటి ప్రచారకులు అవుతారో మీరు ఎలాంటి రాజీ పడరు. మీరు దేన్నైనా సరే ఉన్నట్టుగా చెప్పాలి అని చెప్పారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యు మస్ట్ కాల్ ఏ స్పేడ్ అంటారు. స్పేడ్ అంటే ఏమిటి? బళ్ళెం అని చెప్పి అంటాం కదా, స్పేడ్. అంతే, ఇలాగ త్రికోణాకారంలో సోలం. మరి సోలం అనే చెప్పాలి. అలాగే నక్కనే అనాలి, అంతే కదా. నక్కని వేరే పులేనని చెప్పలేం కదా మనం. నక్కని చెప్పాల్సిందే, అంతే. మరొక చోట ప్రభుపాదులు వారు చెప్తున్నారు, 1971లో ఇచ్చిన ప్రవచనంలో ప్రభుపాదులు వారు అంటున్నారు, ఎప్పుడైతే మనం శాస్త్రాధారంగా కావాలని మాట్లాడతామో అప్పుడు రాజీ పడడం అనేది ఉండదు. మనం ఖచ్చితంగా ఈ నగ్న సత్యాలను ఎదుర్కోవాల్సిందే అని చెప్పి అంటున్నారు. శాస్త్రంలో చెప్పబడిందంటే అది ఉన్నట్టుగా చెప్పాల్సిందే, అర్థమవుతుంది కదా. అందులో రాజీ పడడం అనేటువంటి ప్రశ్నే ఉండకూడదు. మనం నగ్న సత్యాలను ఎదుర్కోవాల్సిందే. మనం చెప్తాం, ఎవరో ఒక వ్యక్తి బాగా ధనాన్ని సంపాదించి ఉంటాడు. ఎవరో ఉదాహరణకి ఒక పెద్ద డొనేషన్ ఇస్తాడు అనుకుందాం టెంపుల్కి, చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అనుకుందాం. వాడికి అప్పటికే వయసు 60-70 ఏళ్ళు అయింది. వాడు ఏం చేస్తారంటే ఒక మంచి టెంపుల్కి బాగా ఒక 1 crore రూపీస్ డొనేషన్ ఇచ్చాడు అనుకుందాం. అంటే యాజ్ గృహస్థాస్ వీ హ్యావ్ టు ఎర్న్, అంటే గృహస్థులుగా సంపాదించాల్సిందే. కానీ వాడు అప్పటికే 60-70 ఏళ్ళు వయసు వచ్చేసింది, అయినా సంపాదిస్తూనే ఉన్నాడు. వాడు వచ్చి టెంపుల్కి డొనేషన్ ఇచ్చాడు. వాడికి చెప్పగలగాలి ఏమిటంటే, నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు కాబట్టి ఈ సంపాదన వదిలిపెట్టేసి ముందు నువ్వు ఏం చేయాలి, జపం చేయి, మొదలుపెట్టి నువ్వు జపం అని చెప్పగలగాలి. మరి వాడికి మనం అనుకోవచ్చు, అయ్యో ఈ మాట చెప్తే వాడు ఫీల్ అవుతాడు. ఈ మాట చెప్తే ఫీల్ అవుతాడు, చెప్పకపోతే చనిపోతాడు. ఎలాగో మాట చెప్పినా చెప్పకపోయినా వాడు ఎలాగో చనిపోతాడు. మరి అది సత్యమే కదా, మరణం అనేది నిజమా కదా? మరణం అనేది నిజమే కదా. సో కాబట్టి చెప్పాల్సిందే. మరొక చోటని ప్రభుపాదులు వారు అంటున్నారు, ఇక్కడది 1974లో ఇచ్చిన ప్రవచనంలో ప్రభుపాదులు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, వినేవారు ఎవరైతే ఉంటారంటే శ్రోతలు ఎవరైతే ఉన్నారో, శ్రోతలకి వినోదం కలిగించడం కోసం, అంటే శ్రోతలకి ఆనందాన్ని కలిగించడం కోసం మనం రాజీ పడం. చూడండి, అర్థమవుతుంది కదా. వారికి వినోదాన్ని కలిగించడం కోసం మనం ఎప్పుడు కూడా వారిని పొగడం. చూడండి, మనం శ్రీమద్ భాగవతం నుంచి మాట్లాడతాం, మనం భగవద్గీత గురించి మాట్లాడతాం, వాటిని యథాతథంగా మనం వారికి అందిస్తాం, ఎలాంటి కల్తీ లేకుండా. ఇది మన యొక్క పరిస్థితి. మీకు నచ్చితే అప్పుడు మీరు ప్రగతి సాధిస్తారు, మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం. కానీ మేము మాత్రం ఎలాంటి రాజీపడం, మేము ఖచ్చితంగా శాస్త్రాన్ని యథాతథంగా అందించాల్సిందే. కొద్ది రోజుల ముందు ఎక్కడో భీమవరంలో ఒక ఇంటికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపనకి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఏదన్నా మాట్లాడండి అని చెప్పన్నారు. మాట్లాడమంటే నేనేమన్నానంటే, వాస్తవానికి మీరు అసలు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అప్పటికే వానప్రస్థం, వాళ్ళు అప్పటికే 60 ఏళ్ల వయసు పైన పడిన వాళ్ళు. గృహం ఎవరికి అవసరం? గృహస్థులకి అవసరం. ఎప్పుడైతే వివాహం చేసుకోవాలనుకుంటే దానికి ముందు మన నివాసం చూసుకోవాలి. అర్థమవుతుంది కదా. మీరు ఇప్పటికే మరి వానప్రస్థంలో ఉన్నారు, మీకు ఇల్లు అవసరం ఉంది. వాస్తవానికి మీకు ఇల్లు అవసరం లేదు, కానీ మీరు ఎలా కట్టాలనుకుంటున్నారు కట్టండి, భక్తులకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాస్తవం చెప్పాల్సిందే కదా. మరొక చోట ప్రభుపాదులు వారు అంటారు, 1972లో
రాసినటువంటి ఒక లేఖలో ఏమంటున్నారంటే, మనం ఖచ్చితంగా ఆచార్యులు ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరించాలి. అప్పుడు మాత్రమే మీరు కృష్ణ చైతన్యం యొక్క నిజమైనటువంటి అవగాహనని విజయవంతంగా అందించగలుగుతారు. ఎప్పుడైతే మనం కల్తీ చేస్తామో, లేకపోతే మనం సొంతగా తయారు చేసింది జోడిస్తామో, అప్పుడంతా పాడైపోతుంది. మరొక చోట 1973లో ఇచ్చిన ప్రవచనంలో అంటున్నారు, కృష్ణుడు అంటున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మిగతావన్నిటిని పక్కన పెట్టండి, కేవలం నా భక్తుడవు, నాకు శరణాగతి పొందినవాడు బాబు. కాబట్టి మనం అదే ప్రచారం చేస్తున్నాం, మేమేమి రాజీ పడం. అందుచేతనే జనులందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉంటారు, ప్రభుపాదుల వారు అంటారు. ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా ఊరికే కృష్ణ కృష్ణ అంటూ ఉంటాడు అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ దానికి మించి నేనేమి చెప్పలేను అని చెప్పి అంటున్నారు ప్రభుపాదులు. మరొక చోట 1973లో రాసిన ఒక లేఖలో అంటున్నారు, ఇతరులను సంతృప్తి పరచడం కోసం మనం రాజీ పడలేము ప్రభుపాదులు. కాబట్టి మనం ఎలాంటి రాజీ పడం. మనం ఏదైతే విశ్వసిస్తామో దాన్ని మనం ప్రచారం చేస్తాం. జనం కూడా దాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాకు అవసరం లేదు అని చెప్పి ప్రభుపాదులు. ఎక్కడైతే ఒక సంభాషణలో 1975, మరి న్యూయార్క్లో 1966 నాటి ఒక జరిగినటువంటి ఒక వృత్తాంతం అన్నమాట. శ్రీల ప్రభుపాద లీలామృతలో చాప్టర్ 21, దాని పేరు ఏమిటంటే బియాండ్ ద లోవర్ ఈస్ట్ సైడ్ అనే ఒక అధ్యాయం ఉంది. అందులో చెప్పబడింది ఏమిటంటే, ఈ న్యూయార్క్లో ఉన్న లోవర్ ఈస్ట్ సైడ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, రకరకాల ఏరియాస్ ఉంటాయి కదా, ఏదో నేరేడు మెట్ట అని, సైనిక్పూరి అని, రకరకాల ఏరియాస్ ఉంటాయి. అలాగే న్యూయార్క్లో లోవర్ ఈస్ట్ సైడ్ అని చెప్పి ఉందన్నమాట. ఆ లోవర్ ఈస్ట్ సైడ్ అంటే అక్కడ ఎవరు ఉంటారంటే హిప్పీలు ఉంటారు. హిప్పీలు అంటేనే అర్థం ఏమిటి? అన్ని విధి నియమాలను ఉల్లంఘించేవాళ్ళని అర్థం. అన్ని విధి నియమాలు, మనం ఏదైతే 4 నియమ నిబంధనలు అని చెప్పుకుంటున్నామో వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇప్పుడు ఎవరు వెన్న పెట్టట్లేదు చిన్నప్పుడు, అది కూడా ఉంది. పూర్వం వెన్నతో పెట్టిన విద్య అంటే చిన్నప్పుడు వెన్న తినిపించేవారు, ఇప్పుడు సెరిలాక్తో పెట్టిన విద్య అని. ఏమైనప్పటికీ ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఆ లోవర్ ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి హిప్పీలతోటి అక్రమ మైథున సుఖం గురించి చెడుగా మాట్లాడడం అనేది అసలు చేయకూడని పని అంట వాళ్ళ దగ్గర. ఎందుకంటే నిజంగా వాళ్ళకు నువ్వు ప్రచారం చేయదలుచుకుంటే, వాళ్ళ నుంచి నువ్వు అనుచరుల్ని తీసుకోవాలనుకుంటే, వాళ్ళతో అక్రమ మైథున సుఖం గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ ప్రభుపాదుల వారు ఎన్నడూ కూడా తన సందేశాన్ని మార్చాలని ఆలోచించలేదు. వాస్తవంగా చెప్పాలంటే, ఎప్పుడైతే ఉమాపతి అనే వ్యక్తి ప్రస్తావన చేశాడు, ఏమని, కేవలం సంతానాన్ని కనడం కోసమే మైథునం చేయాలనే మాట అమెరికా వాళ్లకు నచ్చదు అని చెప్పాడట ప్రభుపాదుల వారు. మీరు ఎందుకు ఆ మాట మళ్ళీ మళ్ళీ మీరు చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చదు అది, అలా చెప్పకండి అని అన్నప్పుడు ప్రభుపాదుల వారు అన్నారట, అమెరికా వాళ్ళని సంతృప్తిపరచడం కోసం నేను నా తత్వాన్ని మార్చను అని చెప్పన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇస్కాన్లో కూడా ఇది ఎక్కువగా చెప్పట్లేదు అనమాట. స్త్రీ పురుష సంయోగం అనేది కేవలం సంతానోత్పత్తి కోసమే అన్నమాట. ఇప్పుడు కూడా ఇస్కాన్లో కూడా చాలా చోట్ల చెప్పరు దీని గురించి. హవాయిలో 1969లో ఒక ఉత్సవం జరిగింది. అయితే ఆ ఉత్సవంలో ఈ ఎవరైతే రామకృష్ణుల యొక్క అవతారంగా చెప్పబడుతున్నాడో అతన్ని కీర్తించేటువంటి ఒక బృందం వాళ్ళు వచ్చారట అక్కడికి. సో వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ హవాయి ఉత్సవంలో. అయితే గోవిందదాసి అనే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యురాలు అందరూ వినగలిగేలా గట్టిగా మాట్లాడుతూ ఉందట. ఏమని, మీకు ఎలాంటి శాస్త్రం లేదు, మీకు గురు శిష్య పరంపర లేదు, మీరు గుడ్డిగా ఈ వెధవ యొక్క బోధనలను అనుసరిస్తున్నారు. మరి మీరు ఎవరినైతే అనుసరిస్తున్నారో వాడు భగవంతుడని మీకేమన్నా సాక్ష్యం ఉందా? అతడు ఏమన్నా మీకు సాక్ష్యం చూపించాడా? కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఎత్తాడు. ఎప్పుడైతే ఆయన అవతరించాడో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు చిన్నప్పుడే. కానీ అలాంటి అద్భుతమైనటువంటి పనులేమి మీరు పూజిస్తున్న వ్యక్తి చేయలేదు. ఇంకా చూస్తే
అతడు ముసలివాడైపోయి అతడి చర్మం అంతా కూడా ముడతలు పడిపోయి వాడు చూడడానికి చిరాగ్గా ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు చూపిస్తున్నారు. వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా మరణం ఎత్తుకు వెళ్ళిపోవడానికి అంటే కాటికి కాళ్ళు జాపు కూడా ఉంటాడు. కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళ ఉన్నాడు వీడు చూడటానికి. అయినా సరే మీరు అందరూ కూడా మూర్ఖంగా వాడు భగవంతుడు అని చెప్పి విశ్వసిస్తున్నారు. మరి వేదాల్లో ఈ భగవంతుని యొక్క అవతారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా వివరించబడ్డాయి. ఎలా వివరించబడ్డాయి? ఆ భగవంతుడి అవతారం యొక్క జన్మస్థలం ఏమిటి, అలాగే ఆ అవతారం యొక్క తత్వం ఏమిటి, ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. కానీ మీరు ఎవరినైతే అనుసరిస్తున్నారో ఈ విధవ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మీరేమంటున్నారు? ఈ యుగానికి ఇతడే చివరి అవతారం అంటున్నారు. కానీ వైదిక ప్రామాణికులు ఏం చెప్తున్నారంటే కల్కి అవతారం అనేది వస్తుంది 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్తున్నారు. మరి మీరేమో చైతన్య మహాప్రభు యొక్క పేరునే ప్రస్తావన చేయడం లేదు. చైతన్య మహాప్రభు 486 సంవత్సరాల క్రితం ఆయన అవతరించారు. వచ్చి సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన ఈ విశ్వాన్ని భగవత్ ప్రేమలో ముంచెత్తారు. కానీ అతడి ప్రస్తావన మీరు చేయడం లేదు. అలాగే కల్కి అవతారం ప్రస్తావన చేయడం లేదు. ఊరికే వాడు ఎవడో ముసలివాడిని, మరణానికి సిద్ధంగా ఉన్న ముసలివాడిని ఒకటి తీసుకొచ్చి వాడే కలియుగ అవతారం అని చెప్పి మీరు అంటున్నారు. మరి చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఉద్యమం, అలాగే ఆయన యొక్క గౌరవర్ణం ప్రతిదీ కూడా వ్యాసదేవుల వారి చేత వివరించబడింది. వ్యాసదేవుల వారు ఎవరు? 5,000 సంవత్సరాల క్రితం వేదాలను రచించినటువంటి వ్యక్తి. కానీ మీరు చైతన్య మహాప్రభు ప్రామాణికమైనటువంటి అవతారాన్ని మీరు అంగీకరించడానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క మాటను మీరు అనుసరిస్తూ మీరు ఏమంటున్నారు? వాడే ఉన్నాడు ఒక సాధారణ వ్యక్తి, నేను దేవుణ్ణి, మరి మీరు కూడా దేవుడు అవ్వచ్చు అని చెప్పాడు. వాడి మాటలు పట్టుకుని మీరు వేలాడుతున్నారు. వ్యాసదేవుల వారి మాటలు వదిలేసి మీరు ఏం చేస్తున్నారు? ఎవరు సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క మాటలు పట్టుకుని వేలాడుతున్నారు. మీరు కనీసం అలా సరే వాడేదో మాట్లాడుతున్నాడు, కనీసం మీరైనా అడగాలి కదా వాడిని, నువ్వు చెప్పేదానికి శాస్త్రంలో సాక్ష్యం ఏమన్నా ఉందా అని చెప్పి. మరి మీరు ఆ విధంగా చేయటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి గోవిందదాసి గట్టిగా అరుస్తుందట అక్కడ ఉన్నటువంటి గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి. ఇంకా ఆవిడ చెప్తుంది, ఏముంటుంది చూడండి. గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి మోసగాళ్ళు చాలామంది భారతదేశం నుంచి ఈ దేశానికి వచ్చారు. అంటే ఎక్కడికి? అమెరికాకి వచ్చి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళందరూ ప్రకటించుకుంటున్నారు నేనే దేవుణ్ణి అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ చేతులు 2 పైకెత్తి ఒక చేతిలో సిగరెట్టు, ఇంకొక చేతిలోనేమో మద్యం సీసా పట్టుకుని ఉన్నారు. మరి మీరందరి యొక్క మూర్ఖత్వం ఎలాంటిది? మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మరి మనందరం కూడా మాయ చేత తన్నివేయబడుతూ ఉన్నాం, కుక్కలను తన్నినట్టుగా. మాయ ఏం చేస్తుంది? మనందరినీ కుక్కలను తిన్నట్టుగా తన్నుతుంది. అయినా సరే మీరు ఏమంటున్నారు? నేనే దేవుణ్ణి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కుక్క దగ్గరికి వచ్చింది అనుకోండి, తన్నేమనుకోండి, కుక్క ఏముంటుంది? బాబా ఉంటుందా? నేనే దేవుణ్ణి ఉంటుంది. ఏముంటుందా? కాబట్టి ఆవిడ ఏముంటుందంటే మాయేమో తనుతుంది మిమ్మల్ని, కానీ మీరేమంటున్నారు? కుక్కను తిన్నట్టు తనుతుంటే నేనే దేవుణ్ణి అంటున్నారు. మీరు ఎన్నడూ కూడా దేవుడు అవ్వలేరు. మీరందరూ కూడా బద్ధజీవులు. మీరందరూ కూడా భగవంతుడి చేత నియంత్రించబడుతున్నారు. భగవంతుడే అత్యున్నతమైనటువంటి వాడు, మీరందరూ కూడా సూక్ష్మమైనటువంటి వాళ్ళు. మీరందరూ కూడా భగవంతునితో గుణరీత్యా ఏకత్వం కలిగినటువంటి వారు. మీ యొక్క శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మీకు ఎన్నో దివ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ మీరు ఎన్నడూ కూడా పరిమాణ రీత్యా మీరు భగవంతుడంత గొప్పవాడు కాలేరు. మనం ఏకకాలంలో భగవంతుడితో ఏకమైన వాళ్ళం, అలాగే భిన్నమైనటువంటి వాళ్ళం కూడా. అంటే భగవంతునితో గుణరీత్యా ఏకత్వం కలిగిన వాళ్ళం, కానీ పరిమాణ రీత్యా మనం భిన్నమైనటువంటి వాళ్ళం. ఎలాగంటే ఒక బంగారపు ఉంగరం, అలాగే బంగారపు గనిలాగా. ఈ బంగారపు ఉంగరం, బంగారపు గని రెండు కూడా నాణ్యత ఒక్కటే, కానీ బంగారపు గని చాలా పెద్దది. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు భగవద్గీతలో, ఏమని? నా ప్రియమైన అర్జున, ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్పుకుంటున్నారు. మీరేమో కృష్ణుని యొక్క మాటలను అంగీకరించడానికి బదులుగా మీరేం చేస్తున్నారో ఎవడో ఒక మూర్ఖుడి యొక్క మాటలు విన్నారు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అతడు ఎన్నడూ కూడా తాను భగవంతుడనే దానికి శాస్త్రం నుండి సాక్ష్యాన్ని చూపించలేదు, కానీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, నువ్వు కేవలం నాకు శరణాగతి పొందు అని. మరి మీరు సరళంగా కృష్ణుడు చెప్పింది స్వీకరించడానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారు? ఈ నామమాత్రపు స్వామీజీ యొక్క అపరిపూర్ణమైనటువంటి ఊహాగానాలను అనుసరిస్తున్నారు. తత్ఫలితంగా మీరందరూ కూడా పూర్తిగా తప్పుత్రోవ పట్టించబడుతున్నారు అని చెప్పిందట.
అయితే దీన్ని 1969లో బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో ముద్రించారనమాట. ఏమనంటే వీరవనిత గోవిందదాసి అని చెప్పి. ఎందుకంటే ఆమె మాట్లాడింది కదా, వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది కదా వాళ్ళతో. సో ఇంగ్లీష్లో రాశారు హీరోయిన్ గోవిందదాసి అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రచురించారు. అయితే అలా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ గౌరసుందర దాస అంటే ఎవరు? గోవిందదాసి యొక్క భర్త అనమాట. ఈ గౌరసుందర దాస వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఒక వ్యక్తి, వాడికి ఎంత చిర్రెత్తిందంటే వాడు ఏం చేశారంటే గౌరసుందరిని ఇక్కడ గడ్డం మీద గట్టిగా కుట్టాడట. అంటే మాటలతో సమాధానం చెప్పలేక ఇక్కడ కుట్టాడట. మరి దీని గురించిన నివేదిక అందిందనమాట. ఎవరికి? శ్రీల ప్రభుపాదుల వారు. ఈ ప్రచార ఏముంటుంది, అడ్వెంచర్ అనమాట. చూడండి, ఈ సాహసోపేతమైనటువంటి ప్రచార కార్యం ఇదంతా ఏదైతే జరిగిందో దాని గురించిన నివేదిక అందింది ప్రభుపాదుల వారికి. మరి శ్రీల ప్రభుపాదుల వారు దానికి జవాబు రాశారనమాట. ఏమని రాశారంటే 1969 జూన్ 26వ తేదీన నీ నుండి వచ్చినటువంటి లేఖ నాకు చాలా సంతృప్తిని అందించింది, చాలా సంతృప్తి కలిగించింది. హవాయిలో మీరు చేస్తున్నటువంటి ప్రచార కార్యాలను అది వివరించింది. భార్యాభర్తలైనటువంటి మీరిద్దరూ కలిసికట్టుగా ప్రచారం ఈ విధంగా చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఎప్పుడైతే గౌరసుందర ఆ విధంగా ఇక్కడ దవడ మీద కొట్టబడ్డాడో ఆ విషయాన్ని విని నాకు ఎంతో బాధ కలిగింది. కానీ అదే సమయంలో మరి మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రచార కార్యాల గురించి విని నేను ఎంతో ఆనందించాను. మరి నీలాంటి ఒక చిన్న వనిత కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో ఎంత స్ఫూర్తి కలిగి ఉండడం అనేది నాకు గర్వంగా నేను భావిస్తున్నాను ప్రభుపాదుల వారు అంటున్నారు. నిస్సందేహంగా గౌరసుందర ఆ విధంగా అవతలి ఛాందసవాది చేత దాడి చేయబడడం నాకు బాధ కలిగిస్తుంది. కానీ మీరేమీ నిరుత్సాహపడొద్దు, ప్రభుపాదుల వారు అంటున్నారు. దిగులు చెందొద్దు. నిత్యానంద ప్రభు కూడా ఆ విధమైనటువంటి కష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వీలైనంత వరకు అలాంటి సంఘటనలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వీలైనంత వరకు అలాంటి వాళ్ళని పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచం అంతా కూడా ఆ విధమైనటువంటి ఛాందసవాదులతో, నాస్తిక వర్గానికి చెందిన వారితో నిండిపోయి ఉంది. కనుక కొన్నిసార్లు మనం ఆ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ ఇదంతా కూడా తపస్సు చేయకుండా ఎవరూ కూడా కృష్ణుడిని చేరుకోలేరు. కనుక ఏ ప్రచారకులైతే ఇలాంటి కష్టాలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారో వారందరూ కూడా తపస్సు చేస్తున్నట్టుగా పరిగణించబడుతుంది. మరి కృష్ణుడు అలాంటి భక్తులు చేసే తపస్సును నమోదు చేసుకుంటాడు. అలాంటి భక్తులు కృష్ణుడి చేత గుర్తించబడతారు. నేను బీటీజీ వాళ్ళకి, అంటే బ్యాక్ టు గాడ్ హెడ్ వాళ్ళకి మీ యొక్క వీరోచితమైనటువంటి ప్రచార కార్యాల గురించి ప్రచురించమని చెప్పాను. ఎలా ప్రచురించమన్నాను? వీరవనిత గోవిందదాసి అని ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద ప్రచురించమని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటన విషయంలో కృష్ణుడు చాలా సంతృప్తి చెంది ఉంటాడని నేను భావిస్తున్నాను. మరి ఖచ్చితంగా కృష్ణుడు తన యొక్క ఆశీర్వాదాలను నీపై అలాగే గౌరసుందరునిపై వర్షిస్తాడని నేను ఆశిస్తున్నాను అని ప్రభుపాదుల వారు ఏం చేశారు? దానికి జవాబు రాశారు. కాబట్టి 1976లో రాసినటువంటి ఒక లేఖలో ప్రభుపాదుల వారు అంటున్నారు, ఏమంటున్నారంటే ముక్కుసూటిగా ప్రచారం చేయడం అంటే ఎలాంటి రాజీ పడకుండా ముక్కుసూటిగా ప్రచారం చేయడం అనేది అంటే పిరికితనం లేకుండా, భయపడకుండా ముక్కుసూటిగా ప్రచారం చేయడం అనేది శ్రీల ప్రభుపాదుల వారి విధానం. ఆయన తన అనుచరులకు కూడా ఇచ్చినటువంటి ఉపదేశం ఇది. ఇంకా చెప్పాలంటే ఇది బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం అలాగే హక్కు అని చెప్పి అంటున్నారు. ఏమిటి? ఏది సరైనది కాదో బాహాటంగా నిర్మోహమాటంగా చెప్పడం అనేది బ్రాహ్మణుని యొక్క హక్కు అలాగే అతని యొక్క కర్తవ్యం. బ్రాహ్మణుడు అంటే యథాతథంగా అని అర్థం. అంటే వాళ్ళు యథాతథంగా వివరిస్తారు బ్రాహ్మణుడు అంటే. అది బ్రాహ్మణుడు అంటే అని ప్రభుపాదులు అంటున్నారు. ముఖ్యంగా సన్యాసులు వాళ్ళకి చెప్తున్నారు ఏముంటుంది, 1973లో రాసిన లేఖలో ప్రభుపాదులు ఏమంటున్నారంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క నిర్భయమైనటువంటి ప్రచారకులుగా మారడం అనే గొప్ప బాధ్యత ఉంది ఎవరికి? సన్యాసులకు అని చెప్పుకుంటారు.
ముఖ్యంగా సన్యాసం స్వీకరించడం అంటే ఏమిటట, నిర్భయంగా ప్రచారం చేయడం అంటే కృష్ణ చైతన్యాన్ని. ఇది సన్యాసుల యొక్క గొప్ప బాధ్యత అని చెప్పుకుంటున్నారు. మరి సన్యాసులు ఉదాహరణ ద్వారా నడిపించాలి. అంటే శాస్త్ర సందేశాన్ని వాళ్ళు అవతల వాళ్ళు అంగీకరించేలా చాలా బలవంతంగా వాళ్ళు అందించాలి, ఎలాంటి రాజీ లేకుండా. కానీ ఎప్పుడైతే సన్యాసులు ఆ విధంగా చేయడంలో విఫలురవుతారో అది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది అని చెప్పంటారు. ఎప్పుడైతే సన్యాసులు ఆ విధంగా చేయలేరు, లేకపోతే ఎప్పుడైతే వాళ్ళు అలవాటు ప్రకారంగా ఆ విధంగా చేయడంలో విఫలం అవుతారో అప్పుడు అది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి కొంతమంది శిష్యులు ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారికి ఏం చెప్పారంటే, టొరంటోలో 1975లో ఒక అంటే అన్ని మతాల యొక్క సమావేశం ఒకటి జరిగిందట. క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు అందరూ వచ్చి ఇక్కడ చర్చించుకుంటారన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సన్యాసి సతీర్థులు అంటే సన్యాసి గాడ్ బ్రదర్స్ వాళ్ళు వైష్ణవత్వం గురించి వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఆ ప్రజెంటేషన్ అంటే, ఈ వైష్ణవత్వం అనేది కూడా అనేక రకాల విధానాల్లో ఇది ఒక రకం విధానం అన్నట్టుగా. వాళ్ళు ఏమి చాలా దృఢమైనటువంటి వాదన ఇది కూడా చేయలేదట. అంటే మిగతావన్నీ కూడా యథాతథం కాదు అని వాళ్ళు ఏమీ చెప్పడానికి ప్రయత్నం చేయలే. శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినట్టుగా యథాతథంగా వాళ్ళు ఏమీ అక్కడ చెప్పలేదు. శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుంటే ఎలా అయితే ఆయన అక్కడ తెలియజేసేవారో ఆ విధంగా వాళ్ళు చేయలేదు అనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఇస్కాన్ భక్తుడు అయితే అదే సమావేశానికి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు ఒకడు వెళ్ళాడు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భక్తుడు ఒక అతను వెళ్ళాడు. ఎక్కడికి, ఏ సమావేశానికి? టొరంటోలో 1975లో జరిగిన సర్వమత సమ్మేళనం, సర్వమత సమ్మేళనానికి వెళ్ళాడు. సో శ్రీల ప్రభుపాదుల వారి గాడ్ బ్రదర్ వెళ్ళాడు. వెళ్ళి ఆయన అలాగే ఎలాగైతే క్రైస్తవం ఒక విధానము, అలాగే మహమ్మదీయం ఒక విధానం, అలాగే వైష్ణవత్వం కూడా ఒక విధానం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీల ప్రభుపాదుల శిష్యుడు ఒక అతను అక్కడ ఉన్నటువంటి సమావేశం అయిన వారికి ఏమని సూచించాడంటే, మీరు వివిధ రకాల మతాలు ఏం చెప్తున్నాయో దాని గురించి ఆలోచించే కంటే అసలు పరమసత్యం అనేది ఏమిటనే దాని గురించి ఒక విశ్లేషణ చేద్దామని అన్నాడట, సూచించారట. అలా సూచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుపాదుల సతీర్థుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఈ భక్తుడిని పట్టుకుని మందలించారట. నీకు ఏమీ తెలియదు, నువ్వు మాట్లాడక అనవసరంగా అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఏదైతే మాట్లాడదాం అంటున్నావో అది అనవసరంగా గొడవలకు దారితీస్తుంది, మళ్ళీ విభేదాలు వస్తాయి, నువ్వు ఆ విధంగా మాట్లాడుకుని నోరు మూసుకో అని చెప్పాను. ఈ విషయం గురించి తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి తెలియజేశారు. సంభాషణ జరిగింది. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు తన సన్యాసి సతీర్థుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఒక వెధవని, అతడు ఊరికే జనాన్ని పోగు చేసుకోవడంలోనే ఆసక్తి ఉందని చెప్పారట ప్రభుపాదు. అర్థమైంది కదా? ప్రభుపాదు ఇలా అన్నారు, మరి మీ యొక్క గాడ్ బ్రదర్ ఒక ఆయన వచ్చారు, ఇలా చెప్దాం అనుకుంటే ఆయన ఖండించారంటే వాడు వెధవ, వాడు ఊరికే జనాన్ని పోగేసుకోవడం కోసం ఇంట్రెస్ట్ వాడికి, అంటే ఆయన పరమసత్యాన్ని చెప్పడంలో ఆసక్తి లేదని చెప్పాను. ఇక్కడ చెప్తున్నారు. అయితే కేవలం సన్యాసులు మాత్రమే ఖచ్చితంగా దృఢంగా మాట్లాడాలని కాదు. ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఎన్నో రచనల్లో శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి చూడండి ఏమంటారు దాన్ని, చూడండి ఉత్ప్రేరకాలు అని చెప్పి అంటారు. ఎలాగంటే ఉదాహరణ కాస్టిక్ సోడా అంటాం. అంటే కాస్టిక్ అంటే ఏమవుతుంది, అది అంటే పేలే విధంగా ఉంటుందన్నమాట. అంటే సన్యాసులు మాత్రమే తప్పనిసరిగా దృఢంగా మాట్లాడాలనేం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి ఎన్నో రచనలు ఏవైతే ఉన్నాయి, అంటే ఒక విస్ఫోటనం లాంటి రచనలు, అవన్నీ కూడా ఆయన సన్యాసం స్వీకరించక ముందు రాసినవే అని చెప్పంటున్నారు చాలా వరకు. శ్రీల ప్రభుపాదుల వారి గృహస్థ జీవితంలో కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క సత్యాన్ని ఎలాంటి పక్కదారి పట్టకుండా ఆయన ప్రచారం చేశారనమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు కోరుకున్నారు, ప్రభుపాదుల వారు అనుకున్నారు ఏమిటంటే, ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా.
ఆ? ఆ, ఏదైతే పరమసత్యమే స్వయంగా ప్రకటిస్తున్నాడో చూడండి. పరమసత్యం అంటే ఎవరు ఇక్కడ? కృష్ణుడు. కృష్ణుడు ఏమంటున్నాడు? తస్యాహం సులభం పార్థ. ఏమిటది సెంటెన్స్? తెలిసేవరకైనా చూడొకసారి. అంటే ఎవరైతే నన్ను స్వీకరించడంలో శ్రద్ధను కలిగి ఉంటారో వారికి నేను చాలా సులభంగా లభ్యమవుతానని చెప్పి అంటాడు కృష్ణుడు. అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. అంటే ఏమంటున్నాడు? ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నన్ను అనన్యమైనటువంటి నా స్మరణలో ఉంటారు, నేను వారికి చాలా సులభంగా లభిస్తాను. ఓ పృథాకుమార, ఎందుకంటే అతడు చేసేటువంటి అంటే అతడు నిరంతరం భక్తితో సేవలో నిమగ్నమై ఉండడం చేత అలాంటి వాడికి నేను చాలా సులభంగా లభిస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, భగవద్గీత 8:14 కదా. సో ఎవరైతే నన్ను స్వీకరించడంలో శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి నేను సులభంగా లభిస్తాను అని ఎవరంటున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి శ్రీల ప్రభువు గారు ఏమంటున్నారంటే ఈ విషయం అందరికీ తెలియాలి, అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలని అలాగే సత్యాన్ని సేవించాలని శ్రద్ధ కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి సాధువు అని చెప్పి అంటున్నారు. అంటే కేవలం సన్యాసం స్వీకరించి ఉండాల్సిన అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలని అలాగే సత్యాన్ని సేవించాలని శ్రద్ధ కలిగి ఉన్నవారే నిజమైన సాధువు. ఎవరికైతే వేరే వేరే ఆలోచనలు కోరికలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మోసగించేవారు అలాగే మోసపోయేవారిలో భాగమే వాళ్ళంతా అని చెప్పుకుంటున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా ఈ పరమసత్యాన్ని తెలియజేయడం ఏమిటది? కృష్ణుని యథాతథంగా అందించడం అనేది మరి దానివల్ల ఆయన ఏ విధంగా ప్రచారం చేసేవారంటే కృష్ణుడికి శరణాగతి పొందడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనే విధంగా ప్రచారం చేసేవారు. అర్థమవుతుంది కదా? అంటే నో ఎక్స్క్యూజ్ టు ఎనీవన్ ఫర్ నాట్ సరెండరింగ్ అంటూ కృష్ణ. అంటే నువ్వెందుకు కృష్ణుడికి శరణాగతి పొందావు అంటే రకరకాల సాకులు చెప్తారు కదా. అలాంటి సాకులకు తావు లేకుండా ప్రభుపాదుల వారు ప్రచారం చేసేవారు చెప్పుకుంటారు. మరి ఆయనకు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆధారంగా ఎంతో ధైర్యంగా శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు వాటి నుండి పక్కకు తప్పుకోవడానికి ఎప్పుడు కూడా తిరస్కరించేవారు. ఒకసారి చర్చిస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయి, మాటలు పెరుగుతూ ఉంటాయి, కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేవారు కదా. ఇంకా ఒక్కోసారి ఆయన నేరుగా ఇలాంటి సవాళ్ళని ఎదుర్కొనేవారు అని చెప్పుకుంటున్నారు. కొన్నిసార్లు డాక్టర్ పటేల్ అని ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరిస్తూ ఉండేవాడు. బాంబేలో జూహు బీచ్లో ఉదయ వ్యాఖ్యలు అంటే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు డాక్టర్ పటేల్ అనే అతను అనుసరిస్తూ ఉండేవాడు అనమాట బాంబేలో. అతడు శ్రీల ప్రభుపాదుల వారిని విమర్శిస్తూ ఉండేవాడు. దేనికి? శ్రీల ప్రభుపాదుల వారు అంటే అర్థం లేనంటే ఏదైతే బోటకమైందని అనుకుంటామో బోటకమైన ప్రతిదాన్ని ఆయన నిరసిస్తూ ఉండడం, బోటకమైన ప్రతిదాన్ని ఆయన అంగీకరించకపోవడం, బోటకమైన ప్రతిదాన్ని కూడా ఆయన ఖండించడం, ఈ వైఖరిని ఈ డాక్టర్ పటేల్ అనే అతను విమర్శిస్తూ ఉండేవాడు. ప్రభుపాదుల వారితో నేరుగా అనేవాడు అనమాట. ఒకసారి అంటున్నాడు పటేల్ ప్రభుపాదుల వారితో, మీరు మరీ చాలా గట్టిగా చాలా దురుసుగా ఉంటారు మీరు అని చెప్పి అన్నాడు ప్రభుపాదుల వారు అంటున్నారు. అవును, నేను గట్టిగా ఉండాలి. సమస్త ప్రపంచం అంతా కూడా మాయావతుల చేత నాశనం చేయబడింది, అందుచేతనే నేను అంత దృఢంగా ఉన్నాను. మనం ఇంకా ఇంకా గట్టిగా ఉండాలి. నేను ఇలాంటి వెధవలతో ఎలాంటి రాజీ పడడానికి సిద్ధంగా లేను అన్నారు. వెంటనే పటేల్ అన్నాడు, అయ్యా నేను వినయపూర్వకంగా చెప్తున్నాను, మనం ఇతరులు చెప్పేటువంటి ఇతరుల యొక్క మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మనం ఎంతో కొంత సహనం అనేది ఉండాలి అని చెప్పాను. అంటే ఇతరుల యొక్క మనోభావాలను వినడంలో మనం కొంత సహనాన్ని పాటించాలి అని చెప్పన్నాడు పటేల్. ప్రభుపాదుల వారు అన్నారు, లేదు లేదు,
ఎందుకంటే మనం ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి మనం ఎలాంటి రాజీ పడకూడదు అన్నాడు. మళ్ళీ పటేల్ అన్నాడు, సరే మీరు ఆ విధంగా భావిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మనం ఇతరుల యొక్క భావాలను కూడా గౌరవించాలి కదా అన్నాడు. ప్రభుపాల్ వారు అన్నారు, లేదు, మేము అందరినీ గౌరవిస్తాం కానీ అనవసరంగా గౌరవించామని చెప్పి ఏమంటున్నారు, మాకు అందరి పట్ల గౌరవం ఉంది కానీ అనవసరంగా మేము ఎవరిని గౌరవించామని చెప్పాను. మళ్ళీ డాక్టర్ పటేల్ అంటున్నాడు, అతను ఏమంటున్నాడంటే, సరే చివరికి ఆ అనవసరమైనటువంటి గౌరవం కూడా కొన్నిసార్లు మీరు అనవసరంగా మరీ తీవ్రంగా ఉంటారు అని చెప్పాను. ప్రభుపాల్ లేదు లేదు, మాకు అందరి పట్ల గౌరవం ఉంది కానీ దొంగని దొంగనే పిలవాలి, అది సత్యం కదా అని చెప్పాను. మళ్ళీ పటేల్ అంటున్నాడు, మీరే మెజిస్ట్రేటు, మీరే జడ్జి, మీరే అన్ని, అంటే మమ్మల్ని మాట్లాడినవారు మీరు అని చెప్పాను. శ్రీల ప్రభుపాల్ అన్నాడు, లేదు లేదు లేదు, నేను జడ్జిని కాదు, నేను భగవద్గీత ఆధారంగా మాట్లాడుతున్నాను. నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ, ఎవరైతే నరాధములైనటువంటి వారు ఉన్నారో వారు కృష్ణుడికి శరణాగతి పొందరు, కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఇది తీర్పు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఉండడం మేము చూస్తామో మేము అతన్ని నరాధముడిగా భావిస్తాం, అంతే. అవతల వాడు ఎవడైనా కావచ్చు, వాడు కృష్ణుడికి శరణాగతి పొందలేదంటే వాడు నరాధముడు, అంతే. మళ్ళీ పటేల్ అంటున్నాడు, మీరు అనవసరంగా ఎంతోమంది మంచి వాళ్ళను కూడా మీ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని దృఢంగా ప్రచారం చేయడం ద్వారా ఎంతోమంది మంచి వాళ్ళను కూడా మీరు ఇరకాటంలో పెడుతున్నారని చెప్పాను. శ్రీల ప్రభుపాల్ వారు అంటున్నారు, మంచి వాళ్ళ ఎక్కడున్నారు, అందరూ వెదవలే, రానివ్వండి వాళ్ళని. అవును, నేను వాళ్ళ ముఖం మీద తన్నుతాను, ఎందుకంటే నేను చాలా దృఢంగా మాట్లాడతాను. మంచివాడు ఎవడున్నాడు నాకు చూపించండి. మొన్న నేను ఎవడో బాలయోగి అనేవాడిని ముఖం మీద తన్నాను, వాడు ఒక కుక్క. చూడండి, ఏమంటే బాహాటంగా నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పాను వాడు కుక్క అని చెప్పి. అంటే ఆ విధంగా చెప్పడానికి ప్రభుపాల్ వారు ఏమంటున్నారు, నేను వాడు ముఖం మీద తన్నానని చెప్పి అంటున్నారు. ఎవరైనా ఒకవేళ మాయావాది అయితే వాడు ఒక కుక్క, వాడి ముఖం మీద తన్నండి అని చెప్పి అంటున్నారు. ఒకసారి ఇదంతా ఎప్పుడు జరిగింది, 1974లో జరిగిన సంభాషణ. ఒకసారి జీవశాస్త్రంలో పిహెచ్డి చేసిన ఒక అభ్యర్థిని అట్లాంటాలో శ్రీల ప్రభుపాదుల వారికి పరిచయం చేశారు. శ్రీల ప్రభుపాద అన్నారు, పాపం కప్పలు అని చెప్పి అన్నారు అతన్ని చూసి. ఎందుకంటే ఈ జీవశాస్త్రంలో అంటే బయాలజీలో ఒక విధానం ఏమిటంటే ఏం చేస్తారు, కప్పలను కొయ్యాల్సి ఉంటుంది, డిసెక్షన్ చేస్తారు. ఎవరు ఉన్నారు ఇక్కడ బయాలజీ స్టూడెంట్స్? ఎవరు లేరు, కానీ తెలిసే ఉంటుంది బయాలజీ స్టూడెంట్. సో కప్పలను కోస్తారు కదా, డిసెక్షన్ చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చారు, ఈయన పిహెచ్డి చేసండి ప్రొఫెసర్ అంటే ఎందులో అంటే బయాలజీ, పాపం కప్పలు అని చెప్పి అన్నారు ప్రభుపాల్. అలాగే ఒకసారి ఫిలడెల్ఫియాలో 1975లో ఒక ప్రొఫెసర్ వచ్చాడు, టెంపుల్ యూనివర్సిటీ అనే దగ్గర నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు ప్రభుపాల్ వారిని కలవడానికి. అతడు వచ్చి ఏమన్నాడంటే, మీరు ఏం బోధిస్తారు? ఆ ప్రొఫెసర్ వచ్చాడు ప్రభుపాల్ వారిని కలవడానికి. ప్రభుపాల్ వారు వెంటనే ఏమని అడిగారంటే, మీరు ఏం బోధిస్తారని అడిగారు. ప్రభుపాల్ వారు ఒకవేళ ఎవరైనా టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ వచ్చారని తెలిస్తే వెంటనే మీరు ఏం బోధిస్తారని అడుగుతారు. అవతల వ్యక్తి ఏమన్నాడంటే, నేను హిందూయిజం గురించి బోధిస్తాను, హిందూ మతం గురించి. వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, హిందూ మతం అంటే ఏమిటి అని చెప్పి అడిగారు. ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, ఏదో చాలా తెలివైన సమాధానం చెప్పాలని చెప్పి నాకు తెలియదు అని చెప్పాను. నువ్వు ప్రొఫెసర్వి, ఎందులో ప్రొఫెసర్వి? హిందూ మతంలో ప్రొఫెసర్వి. నేను అడుగుతున్నాను హిందూ మతం అంటే ఏమిటి, వాడేమన్నా నాకు తెలియదు అని అన్నాడు. శ్రీల ప్రభుపాద వెంటనే తిరగబడ్డారు, అప్పుడు నువ్వు ఒక మోసగాడివి, ఎందుకంటే నీకు తెలియని దాని గురించి నువ్వు బోధిస్తూ నటిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక మోసగాడివి అని చెప్పారు. వెంటనే ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నాడో అతనికి తీవ్రమైన కోపం వచ్చిందనమాట, నువ్వు మోసగాడు అనగానే. మరి వాళ్ళ మధ్య సంభాషణ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎవరు గట్టిగా అరుస్తారన్నట్టుగా అరుపులు ఎక్కువైపోతున్నాయి. కానీ క్రమంగా మొత్తానికి ఆ ప్రొఫెసర్ ఒప్పుకున్నాడు, అవును నేను మోసగాడినే, కానీ నేను చాలా నిజాయితీపరుడైన మోసగాడిని అన్నాడు చివరికి. కానీ శ్రీల ప్రభుపాద దాన్ని తిరస్కరిస్తూ శ్రీల ప్రభుపాద మళ్ళీ వెనక్కి తిప్పుకొట్టారట. ఏమని, నువ్వు నిజాయితీపరుడని అంటున్నావు కానీ ఒక మోసగాడి యొక్క తీర్పుని ఎప్పుడు కూడా అంగీకరించకూడదు అని చెప్పన్నారు.
అంటే వాడు ఒప్పుకున్నాడు కదా చివరికి, నేను మోసగాడిని. కానీ ప్రభుపాదారు ఏమంటున్నారు, అయినా సరే నువ్వు మోసగాడివి కాబట్టి మోసగాడిచ్చే తీర్పుని ఇప్పుడు కూడా పరిగణించకూడదని చెప్పన్నారు. మరి ప్రొఫెసర్ వెంటనే శ్రీల ప్రభుపాద వారిని దబాయించి అడిగాడట, సరే మీరు చెప్పండి హిందుత్వం అంటే ఏమిటి. అప్పుడు ప్రభుపాద వారు అన్నారు, నేను నీకు హిందూ మతం గురించి బోధించాలంటే నువ్వు ముందు ఈ విధంగా శిఖ పెట్టుకో ముందు, అప్పుడు నీకు నేను బోధిస్తాను అనుకున్నాను. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. నేను నీకు బోధించాలంటే ముందు నువ్వు ఏం చేయాలి, శిరోమండలం చేర్చుకొని శిఖ పెట్టుకుంటారా, అప్పుడు నీకు చెప్తాను. అప్పుడు ప్రభుపాద స్పందించారట, నేను చేశాను కదా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నేను ప్రణామాలు చేశాను అన్నాడట. అతడు చేతులు జోడించాడు ఇలా. అప్పుడు ప్రభుపాద అన్నారు, ఏమన్నారంటే, అప్పుడు సరే నువ్వు చేతులు జోడించి అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఉపదేశం ఏమిటంటే, నువ్వు ఈ మోసం చేసే వ్యాపారం మానే ముందు. అంటే ముందు నువ్వు హిందూ మతంలో ప్రొఫెసర్ మానే ముందు నువ్వు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారట కొంతమంది, వాళ్ళందరూ కూడా ప్రభుపాదులు వారు ఏదైతే చేస్తున్నారో అది నమ్మలేకపోయారంటే చూసి, ఏమిటిది అంత ఎలా జరుగుతుందండి. అలాగే 1975లో కొంతమంది సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కొంతమంది తత్వవేత్తలు శ్రీల ప్రభుపాదుల వారిని సందర్శించారు, ఇక్కడ లాస్ ఏంజలీస్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో. వాళ్ళు ఎప్పుడైతే కలవడానికి వచ్చారో వాళ్ళందరినీ చూసి ప్రభుపాదుల వారు ఏదో వెటకారంగా మోడర్న్ థియాలజీ అని చెప్పన్నారు, తత్వవేత్తలు అని చెప్పి వచ్చారు కదా, ఓ మోడర్న్ ఫిలాసఫర్స్ అన్నట్టుగా అన్నారు. అని మీరందరూ కూడా ఎలాంటి తర్కం లేనటువంటి వాళ్ళు అని చెప్పి ప్రకటించారట. మీకు అసలు భగవంతుడి గురించి తెలియదు అని చెప్పి అన్నారు. మీరందరూ కూడా భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కాదు తత్వం అంటే. తత్వం అంటే ఎవరైతే భగవంతుడంటే ఏమిటో తెలుసుకుని భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాలించేవాడే తత్వవేత్త అని చెప్పారు. అదేవిధంగా తత్వవేత్త అంటే ఎవరు? అంతేగాని మీరు మాత్రం మీరు తత్వవేత్తలు కాదు, ఎందుకంటే ఇంకా మీకు భగవంతుడు ఎవరో తెలియదు కాబట్టి, అందుకే మీరు తత్వవేత్తలు కాదు. శ్రీ ప్రభుపాద మళ్ళీ నొక్కి చెప్పారు, మేము భగవంతుడు అంటే ఏమిటో తెలియజేస్తున్నాం, ఇదిగో ఈ కృష్ణుడే భగవంతుడు. మరి గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళు కూడా అంగీకరించారు, రామానుజాచార్య, మధ్వాచార్య, విష్ణుస్వామి, చైతన్య మహాప్రభు, మరి మా యొక్క శిష్య పరంపరలో మా గురు మహారాజ్ ఆయన కూడా అంగీకరించారు. మరి నేను ప్రచారం చేస్తున్నాను, ఇది భగవంతుడు అంటే. నేను ఏదో భగవంతుడిని ఇష్టానుసారంగా నేను అందించడంలా, నేను అందరి చేత అంగీకరించబడినటువంటి భగవంతుడిని మీకు అందిస్తున్నాను. అంతేగాని నాకు నచ్చిన వాడిని ఎవరిని నేను అందించడంలా, అందరి చేత గుర్తించబడిన వాడిని నేను అందిస్తున్నాను. మరి మీరు కూడా ఎందుకు స్వీకరించరు, అందులో ఏం కష్టం ఉంది. అప్పుడు డాక్టర్ జుడా అనే వ్యక్తి, ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారు మరియు ఆయన యొక్క అనుచరుల్ని బాహాటంగానే హర్షిస్తాడో, ఆయన ఏమన్నాడంటే, ఈ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముసలివాళ్ళు కాబట్టి ఈ యొక్క మార్పుని అంగీకరించడానికి సిద్ధంగా లేరు అని చెప్పన్నాడు. అంటే వాళ్ళు ఇప్పటికే చాలా సంవత్సరాలు బట్టి ఆ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్వీకరించడం సిద్ధంగా లేరు. ప్రభుపాదుల వారు స్పందించారు, అప్పుడు మీరు భగవంతుడి విషయంలో శ్రద్ధ లేదు మీకు అని చెప్పన్నారు. ఆ తర్వాత ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు నర్తకీ దేవి దాసి అని ఒక భక్తురాలు ఉందన్నమాట. ఆమె తర్వాత ఏమని చెప్పిందంటే, ఖచ్చితంగా ప్రభుపాదుల వారు ఆ ప్రొఫెసర్లతో ఆ విధంగా కఠినంగా వ్యవహరించాల్సిందే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు తమను తాము ప్రామాణికులుగా ప్రకటించుకుంటూ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో బోధన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకి అన్ని రకాల డిగ్రీలు వస్తాయి. కానీ ఏమవుతుంది, ఎవరైతే కొత్తగా చేరేవాళ్ళు ఉంటారో యూనివర్సిటీల్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, యువ విద్యార్థులందరూ వీళ్ళు చాలా ప్రామాణికులేమో అని అనుకుంటారు వాళ్ళని చూసి. కానీ అంతా కూడా మోసం చేయడం, ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి గురించి ఏమీ తెలియదు. కానీ తమను తాము ఏం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళుగా తమను తాము చలామణి చేసుకుంటున్నారు. ఏమీ తెలియదు వాళ్ళకి, కానీ తెలిసినట్టుగా ఏదో పాఠాలు చెప్తున్నారు. అందుచేత వాళ్ళందరూ కూడా తమ యొక్క సమయాన్ని వివిధ రకాల కల్పనలు వింటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. బహుళాశ్వదాస అనే వ్యక్తి తర్వాత అంటాడు అనమాట, ఏమంటాడంటే, ఎప్పుడైతే ఈ ప్రొఫెసర్లు అందరూ నా దగ్గరికి వచ్చారో
ప్రభుపాద ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవారట ఇలాంటి వాళ్ళని వేసుకోవడానికి. రమ్మని వాళ్ళ సంగతి చూస్తానన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు చాలామంది ప్రొఫెసర్లతో ఆయన స్నేహపూర్వకంగా మెలిగేవారు కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రోత్సహించేవారు, ఇంకా తీసుకురా, ఇంకా కొంతమంది ప్రొఫెసర్లను తీసుకురా అనేవారట ప్రభుపాద. ఎప్పుడైతే మేము ఆ ప్రొఫెసర్లతో చాలా కష్టపడి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళము, ఆ విధంగా వాళ్ళని శ్రీల ప్రభుపాద దగ్గర తీసుకొచ్చేవాళ్ళము, శ్రీల ప్రభుపాద ఏం చేసేవారు, వాళ్ళని ఊరికే చినిమి పడేసేవారు. అంటే ఆ ప్రొఫెసర్లను ప్రభుపాద దగ్గర తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కాలం నుంచి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళు ప్రసాదం ఇచ్చి అది చెప్పి ఇది చెప్పి రండి మా గురుగారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చేవారు. తెరా తీసుకొచ్చిన తర్వాత ప్రభుపాద ఏం చేసేవారు, వారి తత్వాన్ని నుజ్జు చేసి పడేసేవారు. వాళ్ళ యొక్క అవగాహన ఏదైనా సరే దాన్ని వెంటనే చిదిమేసేవారు. కానీ కొంతమంది ప్రొఫెసర్లు అంటే శ్రీల ప్రభుపాద ఇష్టపడేవారు. ఎలాగంటే డాక్టర్ జుడా అనే ప్రొఫెసర్. ఎందుకని ప్రభుపాద ఇష్టపడ్డారంటే అతడు భక్తియుతమైనటువంటి వైఖరితో వచ్చేవాడు కాబట్టి. ఎందుకంటే ఈ జుడా లాంటి కొంతమంది ప్రొఫెసర్లు మేమేదో గొప్ప విద్యావంతులమైనటువంటి పండితులు అన్నట్టుగా వచ్చేవారు కాదు. ఎప్పుడైతే వారు వచ్చేవారో వారికి తెలుసు ప్రభుపాద అంటే ఎవరనేటువంటి విషయం. వారు ఒక దివ్యమైనటువంటి సాధువు సమక్షంలో ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకోగలిగేవారు. అందుచేత ప్రభుపాద వారి విషయంలో వేరేగా వ్యవహరించేవారట. కానీ ఒకవేళ వాళ్ళు మొండిగా వస్తే, గర్వంతో వస్తే, అప్పుడు ప్రభుపాద వెంటనే చెప్పేవారట, ఏమిటి నీ తత్వం ఏమిటో చెప్పు అనేవారట. మరి దీని గురించి నీ యొక్క అవగాహన ఏమిటని అడిగేవారు. ఆయన వెంటనే వారిని సవాల్ చేసేవారు, వారిని ముక్కల కింద చీల్చి పడేసేవారు. ప్రభుపాద ఏం చేసేవారు, వారి యొక్క తప్పుడు అవగాహన ఏదైతుందో దాన్ని పట్టుకుని చాలా సవాల్ చేస్తూ ఉండేవారట. ప్రభుపాద ఈ విధమైనటువంటి సంభాషణలందరినీ ఎందుకు ఆ విధంగా చేసేవారంటే భక్తులకి ప్రచారం చేసే విషయంలో ఎలా విశ్వాసంతో భయపడకుండా ఉండాలనేది బోధించడం కోసమే కావాలని ప్రభుపాద అలా వ్యవహరించేవారు. అంటే ప్రభుపాద ఎలా ప్రచారం చేయాలో చూపిస్తున్నారు. అంటే అవతల వాడి స్థితి ఏదైనా కావచ్చు, మన కృష్ణ చైతన్యాన్ని ఎలా నిర్భయంగా అందించాలి, అంతేగాని ఎప్పుడు కూడా వెనక్కి తగ్గి అనవసరంగా అతిగా మనం గౌరవం చూపకూడదు అనేటువంటి విషయాన్ని బోధించడం కోసం ప్రభుపాద ఆ విధంగా చేసేవారు. సో ఇది ఒక భక్తుడు చెప్పినటువంటి విషయం అనమాట. అయితే కొంతమంది భక్తులు వాదించవచ్చు, వాళ్ళు అభ్యంతరం తెలుపుతారు. ఈ విధమైనటువంటి ఆవేశం ఏదైతే ఉందో, ఇంత తీవ్రంగా మాట్లాడటం అనేది ఇస్కాన్ యొక్క ప్రచారాన్ని పాడు చేస్తుంది అని చెప్పి కొంతమంది భక్తులు అభ్యంతరం తెలుపుతారు. కానీ వాస్తవంగా దానికి వ్యతిరేకమైనదే నిజం. సిద్ధాంతాన్ని స్పష్టంగా తెలియక చేయకపోతే సరైనటువంటి, అంటే కృష్ణ చైతన్యం గురించిన సరైనటువంటి తాత్విక నిర్ధారణలు, దాన్నే సిద్ధాంతం అని చెప్పంటారు. సిద్ధాంతాన్ని స్పష్టంగా మనం అందించకపోతే కృష్ణ చైతన్యంలోకి రకరకాల విధానాల్లో జనాన్ని తీసుకురావడం అనేది అది విఫలమైపోతుందని చెప్పంటారు. అంటే మనం రకరకాలుగా జనాన్ని తీసుకొస్తాం కృష్ణ చైతన్యంలోకి. ఎలా తీసుకొస్తాం, రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాం కదా, పుస్తక వితరణ చేస్తాం, పెద్ద పెద్ద పబ్లిక్ ఫెస్టివల్స్ చేస్తాం, మందిరాలు నిర్మిస్తాం, ఇవన్నీ మనం చేస్తాం. కానీ అలా వచ్చిన వాళ్ళకి మన స్పష్టమైనటువంటి సిద్ధాంతాన్ని మనం ప్రచారం చేయలేకపోతే అప్పుడు మనం చేసిన పనులన్నీ వృధా అయినట్టు. మరి హరిశౌరి దాస అనే వ్యక్తి ఒకసారి చెప్పారు, ఏమన్నారంటే ప్రభుపాదుల వారి ప్రచారంలో భాగంగా చాలా విజయవంతంగా చేసిన ఒక పని ఏమిటంటే ఆయన యొక్క విప్లవాత్మక స్ఫూర్తి. చూడండి, ఆయన ప్రతిదాన్ని కూడా యథాతథంగా చెప్తారు. అది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి నిజమైనటువంటి ప్రచారం అంటే ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల అలాగే కృష్ణుని యొక్క సందేశం ఏదైతే ఉందో దాన్ని పారదర్శకంగా ఎలాంటి రాజీ లేకుండా అందించడం అనేది అత్యవసరం ప్రచారం చేయడంలో. అయితే మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భక్తులు కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేని గురించి? శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల్లో ఆయన చేసినటువంటి విస్ఫోటకమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఒకసారి భక్తులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా స్వయంగా బదులిచ్చారో అదేవిధంగా భక్తులు కూడా తప్పనిసరిగా బదులు ఇవ్వాలి ఆ విధమైనటువంటి విచారణలకు, ఆ విధమైనటువంటి సవాళ్లకు. అంతేగాని ఎప్పుడు కూడా దాన్ని తగ్గించి చెప్పడం,
ఏదో ఆయన అలా రాశారులేండి, అప్పుడు పరిస్థితుల్లో అలా రాయాల్సి వచ్చింది అని చెప్పి తప్పించుకోకూడదు. దాన్ని యథాతథంగా వివరించాలి. లేదా పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించకూడదు. లేదా శ్రీల ప్రభుపాద వారి ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పకూడదు. ఏమిటి మీ గ్రంథంలో ఎలా ఉందంటే అది రాసిన ఆయన అభిప్రాయం ఏంటి అది, అంతేగాని నా అభిప్రాయం అది కాదని చెప్పకూడదు. శ్రీల ప్రభుపాదుల వారి విశ్వాసపాత్రులైనటువంటి అనుచరులు వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి బోధనలను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించి శ్రీల ప్రభుపాదుల వారిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదని చెప్పి అంటున్నారు. ఉదాహరణకు కొన్నిసార్లు కొంతమంది భక్తులు అంటే కొన్ని సాంఘికంగా అంగీకరించబడేటువంటి కొన్ని విషయాలతో మనం అంగీకరించినప్పుడు ఎలాగంటే కొన్నిసార్లు భక్తులు అంటే అవును మేము కూడా పేదలకి అన్నదానం చేసుకుంటాం, మేము కూడా స్కూల్ నడుపుతుంటాం, మేము కూడా హాస్పిటల్ నడుపుతుంటాం, మేము కూడా మా చెత్తంతటిని మళ్ళీ తిరిగి వాడుతూ ఉంటాం, లేకపోతే ప్రభుత్వం ఏదైతే తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూడా సమర్థిస్తాం. అంటే ఒక్కోసారి అంటే సమాజంలో అందరూ కూడా ఒప్పుకునే విషయాలు అంటే పేదలకి మనం అన్నం పెట్టాలని, స్కూళ్ళు ఆసుపత్రులు ప్రారంభించాలని, ఇలాంటి వాటిలో భక్తులు కూడా ఒక్కోసారి అవును మేము కూడా చేసుకుంటాం అని అంగీకరిస్తుంటారు అనమాట. కానీ ఆ విధంగా వారితో ఒప్పుకోవడం అనేది భక్తులకు అవతల వాళ్ళకి ఇవ్వడానికి నికారసైనటువంటిది ఏది లేదనేటువంటి విషయాన్ని సూచిస్తుంది. అంటే వాళ్ళు కూడా అందరూ చెప్పేది ఏదైతే ఉందో దాంతో జనజీవన స్రవంతులు కలిసిపోయారనే దాన్ని సూచిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు చెప్పింది వినకూడదని చెప్పి అంటున్నారు. ఆ విధమైన భక్తులు ఎవరైతే రాజీ ధోరణి కలిగి ఉంటారో వారు చెప్పింది మనం వినాల్సిన అవసరం లేదు. కానీ భగవద్గీతలో చెప్పినట్టుగా యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్యతో మునేహే అని చెప్పబడింది. అంటే సకల జీవులకు ఏదైతే మేల్కొనే ఉండేటువంటి సమయమో, సకల జీవులకు ఏదైతే రాత్రియో ఆత్మనిగ్రహం కలిగినటువంటి వ్యక్తిగత మేల్కొనేటువంటి సమయం, సకల జీవులకు మేల్కొని ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో అది అంతర్ముఖుడైనటువంటి యోగికి రాత్రి సమయం అని చెప్పి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో. అంటే కృష్ణ చైతన్యం అంటే ప్రపంచాన్ని భగవంతుడు ఏ విధంగా చూస్తున్నాడో అలా చూడడం, భగవంతుడి దృష్టి నుంచి చూడడం ప్రపంచాన్ని, అదే కృష్ణ చైతన్యం అంటే. అందుచేత భక్తుని యొక్క అవగాహన ఏదైతే ఉందో అది అభక్తుని యొక్క అవగాహనకు చాలా భిన్నమైనటువంటిది అనమాట. ఏదో ఒక కారణం చేత ఒకవేళ భక్తుడు అలవాటులో పొరపాటులాగా అభక్తుడిలాగా మాట్లాడాడు అనుకోండి, ఆ విధంగా అతడు కూడా అభక్తుడైపోతాడని చెప్పండి. అర్థమవుతుంది కదా మీకు? అంటే బయట సాధారణంగా ఎలాగైతే మాట్లాడతారో అలాగే ఇతడు కూడా మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు అతడు చెప్పాలంటే వాస్తవంగా అతడు కూడా అభక్తుడైపోతాడని చెప్పండి. కాబట్టి అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటాం, ప్రతిసారి కూడా మనం అవతలాన్ని ఖండిస్తే ఎలా, కనీసం కొన్నైనా మనం ఒప్పుకోవాలి కదా. ఉదాహరణకి ప్రభుపాదుల వారు ప్రజాస్వామ్యాన్ని ఖండించారు, డెమోక్రసీ ఇస్ డీమన్ క్రేజీ అని చెప్పన్నారు. కానీ మనం కూడా బాగోదులే అని చెప్పి ఓటు వేయడానికి వెళ్ళాం అనుకోండి, లైన్లో నుంచి. దాన్ని ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ చెప్పేదానికి. సో అలాంటి వాటిని కూడా అలా చేస్తున్నామంటే మనం కూడా అభక్తులం అయిపోయినట్టే అని చెప్పంటున్నాను. కాబట్టి దానితో 2వ అధ్యాయం రాజీ పడేది లేదు అనేది పూర్తయింది. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय, श्रील प्रभुपाद की जय. संसार दावानंद निरलोका ज्ञानाय कारुण्य घना घनात्यं सकल गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्.